హలో అండి, గుడ్ మార్నింగ్ అందరికీ. చాలా రోజుల తర్వాత ఇంట్లో నెయ్యి అయితే ప్రిపేర్ చేస్తున్నాను. చాలా రోజుల తర్వాత ఎందుకు అన్నానంటే, నాకు ఈ మధ్యలో అస్సలు గ్యాప్ లేకుండా పోయింది. లీవ్ అంటే హాలిడేస్ అనేది లేకుండా అయిపోయి ఆఫీస్ వర్క్లో బిజీగా ఉండటం వల్ల నాకు చేసే టైం అనేది లేకుండా పోయిందనమాట. ఇంకా ఫైనల్గా వచ్చేసి మేగడ అయితే తీసేసి గ్రైండ్ చేసేసుకున్నాను. గ్రైండ్ చేసేసుకుంటే వెన్నపూస చాలా బాగా వచ్చింది ఈసారి. ఎప్పుడు కూడా నేను మళ్ళీ చేత్తో చేస్తూ ఉండేదాన్ని. ఈసారి అయితే నేను చేత్తో చేసే పని లేకుండా మిక్సర్లోనే చాలా బాగా వెన్న అయితే ఫామ్ అయిపోయింది. వీడియోలో చూస్తున్నారు కదా, ఆల్మోస్ట్ 1 కేజీ వరకు వెన్నపూస అయితే వచ్చింది. ఇంకా వెన్నపూస కూడా చాలా గట్టిగా వచ్చిందనమాట. ఇంకా ఫైనల్గా వచ్చేసి నేను వెన్నపూసలో కొంచెం నార్మల్ వాటర్ పోసేసి వాష్ చేసేసుకుని ఇంకా పక్కన పెట్టేసుకున్నా. వాష్ చేయటం వల్ల ఏంటనంటే మజ్జిగ స్మెల్ అనేది వస్తూ ఉంటుంది కాబట్టి వెన్న ఆ స్మెల్ అనేది పోతుంది. నెయ్యి కూడా చాలా బాగా వస్తుంది అనమాట. మా బాబు బయట నెయ్యి అస్సలు తినడు. ఒక్కసారి వాళ్ళ డాడీ బయట నుంచి నెయ్యి తీసుకొచ్చాడు. అది మజ్జిగ స్మెల్ రావడంతో వాడు నెయ్యి మీద విరక్తి పుట్టేసింది వాడికి. ఇంక నాకు అసలు నెయ్యే వద్దు అని చెప్పేసి పూర్తిగా అవాయిడ్ చేసే స్టేజ్కి అయితే వెళ్ళాడనమాట. అందుకని చెప్పేసి ఎప్పుడు కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేస్తూ ఉంటాను. ఇంకా ఆల్మోస్ట్ ఒక 1/2 కేజీ వరకు నెయ్యి అయితే వచ్చింది. చాలా రోజుల తర్వాత చేసాం కాబట్టి నెయ్యి కూడా చాలా ఎక్కువ వచ్చిందనమాట. అంతకుముందు ఎప్పుడు కూడా మాకు నెయ్యి మా అమ్మ పంపిస్తూ ఉండేది. గుంటూరు అరండల్పేటలో నెయ్యి రెడీ చేస్తారు. అక్కడ చాలా బాగుంటుంది నెయ్యి. కేజీ వచ్చేసి 700 వరకు ఉంటుంది. ఇంకెప్పుడు కూడా అమ్మే పంపిస్తూ ఉండేది పిల్లల కోసం, చిన్నపిల్లలు ఉన్నారని చెప్పేసి పంపించేది. ఇప్పుడు ఆల్మోస్ట్ 4 ఇయర్స్ నుంచి కూడా నేనే ఇంట్లో ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. ఫ్రిడ్జ్ తీసుకున్నప్పటి నుంచి నేను ఇంట్లోనే నెయ్యి ప్రిపేర్ చేసుకుంటున్నాను. నెయ్యి ప్రిపేర్ చేసిన తర్వాత ఇది వస్తుంది కదా గోదావరి, దీనిలో కొంచెం షుగర్ వేసుకుని తింటే చాలా బాగుంటుంది టేస్ట్. ఎంతమందికి మీకు ఇలా టేస్ట్ చేయడం ఇష్టమో కామెంట్ చేయండి. ఇంకొచ్చేసి నాకు అరిసెలు తినాలనిపించింది. అందుకని చెప్పేసి మార్నింగ్ రైస్ కడిగేసి ఇంకా పక్కన పెట్టేసి వెళ్ళాను. ఇంక ఈవినింగ్ వచ్చి ఇంకొకసారి వాష్ చేసుకుంటున్నాను అనమాట. అరిసెలకి నానబెట్టినప్పుడు 1 డే కంపల్సరీ నానబెట్టాలి కాబట్టి 2 టైమ్స్ వాష్ చేసుకోవాలి. ఎందుకంటే పులుపు వాసన వస్తాయి బియ్యం, అందుకని 2 టైమ్స్ వాష్ చేసేసుకుంటే మనకి స్మెల్ అనేది రాకుండా ఉంటుంది. ఫైనల్గా చూడండి, నెయ్యి నేను ఇంట్లో ప్రిపేర్ చేశాను చెప్పాను కదా, ఆ వీడియో క్లిప్ ఇది. ఇంక నేను అరిసెల్లో వేయడానికి నెయ్యి అయితే తీసుకుంటున్నాను. ఇంకా ఒక డబ్బాలో సపరేట్గా తీసుకుంటున్నాను. ఎందుకనంటే అరిసెలు నేను ఇంట్లో చేయట్లేదు, అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను అనమాట. ఇంకా అక్కడికి వెళ్ళి కట్టెల పొయ్యి మీద చేసుకుందామని చెప్పేసి ఇంకా అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా తీసుకుంటున్నాను. నెయ్యి, బెల్లం, నువ్వులు ఇవన్నీ కూడా తీసుకుని అక్కడికైతే వెళ్దామని ఇంక ఇంట్లో పని చేసుకుంటున్నాను. ఇంకా వచ్చేసి నేను ఇవన్నీ కూడా ఒక కవర్లో పెట్టి పక్కన పెట్టేసేసుకున్నాను. నేను మా బాబు స్టార్ట్ అయిపోయాము. ఇంకా ఇక్కడ పిండి పట్టించేసుకుని అక్కడికి వెళ్తాము. 12 అయిపోయింది టైం వచ్చేసి. ఇంకా 12కి వెళ్ళేసరికి ఆంటీ లేదు, బయటికి వెళ్ళింది. ఇంకా సరే అని వెయిట్ చేస్తున్నాం అనమాట. ఇంక మా బాబు అయితే తీసుకెళ్ళి అక్కడ పెట్టేశాడు. పెద్ద మనిషి వెళ్ళి కూర్చుంటున్నాడు చూడండి. ఆంటీ వచ్చేసరికి ఇంక వాడు అలా సిట్టింగ్ అయితే వేసేసాడు. ఇంక ఇవి సౌందర్య కనకాంబరాలంట. ఇవి కొమ్మ వేసుకున్న చెట్లు పెరుగుతాయి అని చెప్పేసి చెప్పారు. ఇంక ఇక్కడ వచ్చేసి ఆంటీ వచ్చేసి బియ్యం, తడి బియ్యం కదా, వడకట్టేసేస్తుంది. ఇంక ఇవి చిట్టి మందారాలంట. ఇంక వాళ్ళ ఇంట్లో మామిడి చెట్టు కూడా ఉంది. మామిడి చెట్టు వేసి 3 ఇయర్స్ అయ్యింది. ఫస్ట్ టైం పూత వచ్చింది. చూడండి ఎంత బాగుందో, పూత అయితే ఎంత బాగా వచ్చిందో. నాకైతే ఆ పూత చూడగానే చాలా అట్రాక్టివ్గా అనిపించింది. ఇంక ఫైనల్గా పిండి మర అయితే ఆడిచ్చేసేస్తున్నారు. ఇంకా స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ నుంచి మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి నాకు రూట్ అయితే తెలీదు, సో అందుకని వీడియో అయితే క్యాప్చర్ చేయలేదు. ఇంక రోడ్డు కూడా బాగుండదు. ఇంక ఫైనల్గా ఇంటికి అయితే వెళ్ళిపోయాం. మా అత్తయ్య హాస్టల్కి వెళ్ళింది. ఇంక వీడేమో నేను నాయనమ్మ దగ్గరికి వస్తావా, రావా, నేను వెళ్తాను అని చెప్పేసి వెళ్ళిపోతున్నాడు అనమాట. చూడండి ఎంత ధీమాగా వెళ్ళిపోతున్నాడో. మా బాబు రెగ్యులర్గా వెళ్తూనే ఉంటాడు మా అత్తయ్య వాళ్ళ ఇంటికి, సో అందుకని చెప్పేసి నేను భయపడకుండా వాడిని ఒక్కడినే పంపించాను. నాకైతే ఎప్పుడు కూడా ఒకదానికి వెళ్ళడానికి చాలా భయం వేస్తుంది. ఇంక ఫైనల్గా ఇంటికి వెళ్ళేసరికి లేదు కదా, అందుకని ఇంక అన్నీ నేను వెళ్ళేసరికి అన్నీ ప్రిపేర్ చేసి ఉంచింది. గంటలు, గిన్నెలు అన్నీ తీసి భయపెట్టింది అనమాట. ఇంక నేను ఈ లోపల వచ్చే లోపల నేను బెల్లం దంచుదామని చెప్పేసి అన్నీ తీసి పక్కన పెట్టేసేసుకుంటున్నాను. ఇక్కడైతే నేను 2 కేజీల బెల్లం అయితే తీసుకెళ్ళాను. ఇంకా బెల్లం చిన్నగా దంచుదామని చెప్పేసి ఇంక స్టార్ట్ చేసేసాను అనమాట. అప్పటికి 12:30 అయిపోయింది టైము. నేను ఇంట్లో పనిచేసేసరికి లేట్ అయిపోయింది. అసలు ఎర్లీ మార్నింగ్ 10 to 11 లోపు వెళ్దాం అనుకున్నా, కానీ ఆ టైంలో కల్లా ఇంట్లో పని అవ్వలేదు. ఇంక వెళ్ళి అక్కడ చేసేసుకుంటున్నాను. ఇంక ఈ లోపల బెల్లం దంచే లోపల మా అత్తయ్య వచ్చేసింది. వచ్చి ఇంక పాకం పట్టేసి ఇంకా అరిసెలు అయితే ప్రిపేర్ చేసేసుకున్నాము. అరిసెలకి ఎప్పుడు కూడా పిండి అనేది
పట్టుకుంటే ముద్ద అయ్యేటట్టు ఉండాలి. ఇక్కడ రవ్వ వస్తుందేమో అని చెప్పేసి జల్లెడైతే పట్టాను, కానీ రవ్వ ఏమీ రాలేదు. చూడండి, పిండి కూడా చాలా మెత్తగానే ఉంది. ఇంకా పట్టుకుంటే ముద్ద అయ్యేటట్టు, తడిపిండి కదా, పొడి ఆరిపోకుండా ఉండాలి. తడి అనేది పిండిలోంచి ఆరకుండా పొడిగా అయిపోకుండా ఉండాలన్నమాట. మనకి అరిసెలకి ఎప్పుడు కూడా పిండి ముద్ద అయ్యేటట్టు ఉండాలి. తడిపిండి అయితేనే అరిసెలు బాగుంటాయి. ఇంక ఫైనల్గా వచ్చేసి పాకం అయితే స్టార్ట్ చేసేసింది. ఇంక నాకు నువ్వులు వేసుకుంటే చాలా ఇష్టం అనమాట. నాకు చెప్పకుండా మా అత్తయ్య నువ్వులు వేయించేసింది. నేనైతే నువ్వులు వేయించకుండా డైరెక్ట్గా పాకంలో వేసేస్తాను. ఎందుకంటే మనం అరిసెలు వేసేది డీప్ ఫ్రై చేస్తాం కాబట్టి అప్పుడు ఫ్రై అయిపోతాయి అనమాట. ఇంక ఇప్పుడు ఇక్కడ అరిసెల పాకం అయితే రెడీ అవుతుంది. ఇంకా అరిసె పాకం పట్టేటప్పుడు ఉండ కడితే పాకం అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట. ఇక్కడ చూస్తే తెలుస్తుంది కదా, మనం ఒక ప్లేట్లో వాటర్ తీసుకొని దాన్ని ఈ పాకాన్ని ఆ ప్లేట్లో వేసుకుంటే చేతితో పట్టుకుంటే ఉండకట్టేటట్టు ఉండాలి. ఇలా ఉండకడితే పాకం అనేది పర్ఫెక్ట్ అని అర్థం అనమాట. ఇంక పాకం దించేసేసుకొని పిండి అయితే వేసేసుకుంటున్నాము. ఫస్ట్ నువ్వులు వేసేసుకున్నాను. నువ్వులు వేసేసి తిప్పేసి పిండి అయితే వేసేసుకుంటున్నాము. అరిసెలకి ఎప్పుడు కూడా ఇద్దరు కంపల్సరీ ఉండాలన్నమాట. ఎందుకంటే పాకం అనేది ఆరిపోకుండా ఉంటుంది. అందుకని చెప్పేసి కంపల్సరీ ఇద్దరు మనుషులు అయితే ఉండాలి. ఒకరు తిప్పుతూ ఉంటే ఒకరు పిండి వేస్తూ ఉండాలి, ఒకరి వల్ల అయితే కాదు. ఇంక ఫైనల్గా వచ్చేసి ఇంక మీకు తెలిసిందే కదా, పాకం పట్టిన తర్వాత పిండి ఎలా వేసుకోవాలి అనేది. చాలామంది కూడా ఈ అరిసెలు చేయడంలో ఫెయిల్ అవుతూ ఉంటారు. ఎందుకు అనంటే అది పాకం పట్టే దాంట్లోనే ఉంటుంది. మెయిన్ ప్రాసెస్ అనేది పాకమే కదా. సో అందుకని చెప్పేసి పాకం కుదరకపోతే అరిసెలు కంపల్సరీ ఫెయిల్ అయిపోతూ ఉంటాయి. గట్టిగా అయిపోవటం, పగిలిపోవటం అలా ఉంటుంది అనమాట. నాకైతే ఫస్ట్ టైం చేసినా అలా అవ్వలేదు, పర్ఫెక్ట్గానే వచ్చినాయి. అండ్ ఇప్పుడు సెకండ్ టైం కూడా చేసినప్పుడు కూడా బాగానే వచ్చినాయి అరిసెలు. ఇంకా నెయ్యి ఎక్కువ వేసుకున్నా కూడా ఎగడ కొడుతుంది. అందుకని చెప్పేసి నేను ఒక 100 గ్రామ్స్ నెయ్యినే వేసాను. అది కూడా ఇంట్లో ప్రిపేర్ చేసిన నెయ్యి. కొంచెం నెయ్యి అనేది వేసుకుంటే టేస్టీగా ఉంటాయి అరిసెలు. ఇంకా చాలా రోజుల తర్వాత నాకు అసలు యాక్చువల్గా అయితే అరిసెలు అంటే ఇష్టం లేదు, పిండిగా ఉంటాయి అని చెప్పేసి నేను అరిసెలను ఎక్కువ లైక్ చేయను. పైన లేయర్ ఒక్కటి తిని లోపల పిండి పడేస్తూ ఉండేదాన్ని. మరి నేను చేసుకొని నాకు టేస్ట్ నచ్చటం వల్ల లేకపోతే ఇంకా ఏంటా అన్నది తెలియలేదనమాట. ఇంకా అరిసెలు చాలా బాగా నచ్చి తినాలనిపిస్తుంది. అప్పటి నుంచి కూడా టైం లేకుండా అయ్యింది. అందుకని చెప్పేసి ఇంక ఈరోజు టైము సెకండ్ సాటర్డే కదా, ఇంకా ఆఫీస్కి ఎట్లాగో హాలిడే, అందుకని చెప్పేసి ఇంక ఈరోజు నేను ప్రిపేర్ చేసేసుకుంటున్నాను. ఫైనల్గా అయితే పిండి కలపడం ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. చూడండి, 2 kgs పోస్తే 2 kgs కరెక్ట్గా పాకానికి సరిపడా పిండి అయితే అయ్యింది. ఇంకా అరిసెలు అయితే స్టార్ట్ చేసేసాము. కట్టెల పొయ్యి మీద వండాలి అని అనుకుని వెళ్ళాను, కానీ అక్కడికి వెళ్ళేసరికి ఎండ వస్తుంది, వద్దులే కట్టెల పొయ్యి మీద అని మా అత్తయ్య చెప్పింది. ఇంక గ్యాస్ మీదే చేసేద్దాం, కొంచెమే కదా ఉంది, ఎంతలో అయిపోతే ఇలా గ్యాస్ మీద వేసేసుకుందామని చెప్తే ఇంకా గ్యాస్ మీదే వేసేసుకుంటున్నాను. ఇంకా జస్ట్ 1 అవర్లో అయితే అయిపోయినాయి అనమాట అరిసెలు. 1:30కి స్టార్ట్ చేస్తే 2:30 కల్లా కంప్లీట్ అయిపోయినాయి 2 kgs అరిసెలు కూడా. నేను ఇంతటితో మీకు అరిసెల గురించి చెప్పడం ఫినిష్ చేసేస్తున్నాను. ఇంకొక విషయం మీకు ఏంటో చెప్పాలనుకుంటున్నాను. ఏంటి అని అంటే, ప్రతి ఒక్కరు, ఆడపిల్ల ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి. పెళ్లి విషయంలో మాత్రం ఖచ్చితంగా ఆలోచించండి. ప్రతి ఆడపిల్లని ఎంతవరకు చదివించాలో అంతవరకు చదివించండి. వాళ్ళ ఇష్టాలని కనీసం ఎన్నో కాకుండా కొంచెమైనా, కొన్ని ఇష్టాలనైనా తీర్చండి. ఎందుకనంటే ప్రతి ఒక్కరికి లైఫ్లో కొన్ని ఇష్టాలు, కోరికలు ఉంటాయి. అవి తీర్చలేనివి ఏమీ కాదు. సో అందుకని చెప్పేసి ఆడపిల్లల్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. మేము 3 అమ్మాయిలం, నాకు 2 అమ్మాయిలు, ఒక బాబు. మాకు బాబు లేడు, కానీ ఏ రోజు కూడా మా అమ్మ మగ పిల్లవాడు లేడు అని ఒక్క మాట వరుసకు కూడా అనలేదు. మమ్మల్ని 3 కూడా ఉన్నంతలోనే బాగానే పెంచింది. కష్టపడి పెంచినా కూడా మాకు ఏ లోటు లేకుండా చేసింది. కానీ ఒక్క పెళ్లి విషయం వచ్చేసరికి దిద్దుకోలేని పొరపాటు అయితే చేసేసింది. నాకు 10th క్లాస్ అయిపోగానే మ్యారేజ్ అయితే చేసింది. యాక్చువల్గా మా అమ్మకు కూడా ఇష్టం లేదు మ్యారేజ్ చేయటం, కానీ ఉంటారు కదా అమ్మలక్కలు, ఆ మాట ఈ మాట చెప్పి మా అమ్మ మనసుని పాడు చేసేసారు. కానీ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ అయితే కొంచెం ఆలోచించే వీలుండేది. ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ కాకపోవటం వల్ల కొంచెం ఆలోచించే నాలెడ్జ్ అనేది లేకుండా
వాళ్ళ మాటలకే ప్రిఫరెన్స్ అనేది ఇచ్చేసిందనమాట మా అమ్మ. మెయిన్గా వచ్చేసి ఆడపిల్లల్ని చదివించడం దేనికి అవసరమా? ఎప్పటికైనా ఒక ఇంటికి పోయే వాళ్ళే కదా, వాళ్ళని లక్షలు పెట్టి చదివించాలా అన్న కాన్సెప్ట్తో మా అమ్మ మైండ్ అంతా చెడగొట్టేసేసారు. ఎప్పుడైనా పెళ్ళి చేసేది చేయాల్సిందే. ఆడపిల్ల అన్నాక ఎక్కడికైనా ఎప్పటికైనా అక్కడికి పోవాల్సిందే, ఇక్కడ ఉండేది కాదు. అలా అని చెప్పేసి దాని ఫ్యూచర్ని ఆలోచన లేకుండా నాశనం అయితే చెయ్యొద్దు. ఎందుకు అనంటే మేజర్ కొంచెం కూడా మెచ్యూరిటీ లేని వయసులో పెళ్లి చేస్తే తర్వాత జీవితాంతం ఇబ్బంది పడాల్సింది ఆడపిల్ల. మీరు ఇప్పుడు ఏముంది, భారం తీరిపోతుందని చెప్పి చేసేసి చేతులైతే దులిపేసుకుంటారు. కానీ లైఫ్ని లీడ్ చేయాల్సింది మీ మీ యొక్క ఆడపిల్లే, బాధపడాల్సింది కూడా మీ ఆడపిల్లే. సో అందుకని చెప్పేసి దయచేసి పెళ్లి విషయంలో తొందర పడకండి ఎవరు కూడా. నాకైతే 10th అయిపోగానే 16 ఏళ్ళకే పెళ్లి చేశారు. 16 ఏళ్ళకి ఏం తెలుస్తుంది చెప్పండి? జీవితంలో ఫేస్ చేయలేని బాధ్యతలని మీదేసుకునే వయసు కాదు కదా. ఎంతో కొంత అయినా లైఫ్ గురించి తెలిసి ఉండాలి కదా. ఏమీ తెలియని వయసులో పెళ్లి చేసి జీవితాంతం బాధనిచ్చే కన్నా అన్నీ తెలిసిన వయసులో ఆలోచనతో అవగాహనతో చేయండి. ఫైనల్గా వచ్చేసి ఇంటికైతే బయలుదేరి వచ్చేసాను. ఇంకా చుట్టూ కూడా పల్లెటూరు అనమాట, రోడ్డు కూడా సరిగ్గా ఉండదు. నేను అందుకే వెళ్ళేటప్పుడు అయితే వీడియో తీయలేదు, వచ్చేటప్పుడు అయితే వీడియో తీస్తున్నాడు. మా బాబు చూడండి ఎలా చేస్తున్నాడో, నేను తీస్తాను అంటున్నాడు, వాడు తీయట్లేదని చెప్పేసి అడ్డం పెట్టేసుకుంటున్నాడు అనమాట. నేను వాడి చేతికి ఇచ్చేసినాక వాడైతే క్యాప్చర్ చేసేసాడు. చుట్టూ కూడా పల్లెటూరు, అది మొత్తం పొలాలు ఉంటాయి అన్నమాట. మొత్తం కూడా గ్రీనరీ అనేది చాలా బాగుంటుంది. అప్పుడే చలిగాలి వచ్చేస్తుంది, అంటే చుట్టూ పొలాలు ఉండటం వల్ల చలిగాలి అనేది స్టార్ట్ అయిపోయింది. 4:30కే చల్లగా వస్తుంది గాలి. నేను బయలుదేరి వచ్చి జస్ట్ 10 minutes అనమాట, అక్కడికి ఇక్కడికి డిస్టెన్స్ ఎక్కువ పట్టదు, జస్ట్ ఆ 10 or 15 minutes డిస్టెన్స్లో అయితే ఉంది. నేను అక్కడి నుంచి ఇక్కడికైతే వచ్చేసాను. ఇంకా ఏంటి అని అంటే ఆలోచన రహితంగా చేస్తే పెళ్ళి అనేది బాధపడేది, బాధ్యతలు అనుభవించేది ఆడపిల్లలు కాబట్టి అలా చేయొద్దు అని మీకు ఒక రిక్వెస్ట్ అనమాట. నాకైతే అసలు ఏమీ తెలియని ఏజ్లోనే చేసేసారు. సో ఇప్పుడు నేను ఆ ప్రాబ్లమ్స్ అన్నిటినీ ఫేస్ చేస్తున్నా కాబట్టి వాటి బాధ అనేది తెలుస్తుంది. ముఖ్యంగా మ్యారేజ్ అయిన తర్వాత లైఫ్ చాలా అంటే చాలా ఊహించేసుకుంటాం, కానీ ఆ ఊహల్లో కొన్ని కూడా తీరకపోతే చాలా బాధపడతాం అనమాట. నేను ఇంటికి వచ్చి ఇలా వచ్చానో లేదో మా మోక్ష ఇంట్లోకి కూడా వెళ్ళకుండానే అరిసె తీసేసుకొని తినేస్తుంది. మా నాని ఏమో క్యారేజ్ బాక్సులు వాష్ చేసుకుంటుంది అనమాట. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.